నేను బద్రీనాథ్ యాత్రకని వచ్చాను. వచ్చి డెహ్రాడూన్లో ఫ్లైట్ దిగిన తర్వాత ట్యాక్సీ తీసుకుని ట్యాక్సీ వెళ్తుంటే మధ్యలో డాబాలో నాకు వీటితోటి 2-3 చోట్ల ఆగాల్సి వచ్చింది భోజనానికి. దానికి 2-3 చోట్ల డాబాల్లో వీటితో కర్రీ అవి చేశారు. తర్వాత వాళ్ళు అచారాన్ని ఇచ్చారండి. అచార్లో కూడా దీని ముక్కలు కనిపించాయి. ఏంటిది అంటే కమల్కి కడి అన్నారు. తామర పువ్వు కాడ. ఈ తామర పువ్వు కాడతోటి కూర చేశారు, చాలా బాగుంది. నేను కూడా చేస్తాను అది. ఇప్పుడు డెహ్రాడూన్కి వచ్చాను. డెహ్రాడూన్లో నాకు ఇవి కనిపించాయి, తీసుకుందామని ఆగాను, తీసుకున్నాను. నేను హైదరాబాద్కి బయలుదేరి వచ్చిన తర్వాత హైదరాబాద్లో దీన్ని మనం చేసుకుందాం, ఏం చేయాలి ఎట్లా అన్నది మనం చూద్దాము. ఇది డెహ్రాడూన్లో ఉన్న ప్రస్తుతం. రైట్, డెహ్రాడూన్ ఇది. మనం ఇప్పుడు ఏం చేసుకుందాం, డైరెక్ట్గా తామర కాడలతోటి కర్రీలోకి వెళ్ళిపోయి చేసేసుకోవడం. ఇది బురదల నుంచి వచ్చింది కాబట్టి నల్లగా ఉంటుంది. పైన కింద కట్ చేసి 4 సార్లు కడగాలి. లోపల నుంచి బురద లోపలిపోతుంది. మట్టిలో ఉంటుంది కదా, బాగా నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు కడగాలి. కట్ చేసిన తర్వాత కూడా కడిగేద్దాము. పైనుంచి పొట్టు తీద్దాం, చూద్దాం. దీనికి ఒక్క నిమిషంలో దీని దగ్గరకు వద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు అవి చూద్దాం. నూనె ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పడుతుంది. నేను ఒక 200 గ్రాముల మటుకు ఇవి తీసుకున్నాను. ఇవి కాడలు, తామర పువ్వు కాడలు. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 1.5 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఆకు, ఉప్పు 1 టేబుల్ స్పూను, ఆకులు ఒక 2 ఆకులు, కారము నేను వరంగల్ మిర్చి పౌడర్ తీసుకున్నా, కలర్ వస్తుంది, కారం తక్కువగా ఉంటుంది. ఇది కొద్దిగా కారం ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇది కలరు ఉంటుంది, కారము ఉంటుంది. మేము మామూలు మిర్చి పౌడర్ కలుపుకుందాం. 2 చెంచాల మిర్చి పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 చెరొక చెంచా, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, ఒక 4 పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి తింటే కనుక 3 కలిపేసి గ్రైండ్ చేయండి. ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లిపాయ వేయట్లేదు, కేవలం పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. చిన్న ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 4 గ్రైండ్ చేసి ఎక్కడ వేయాలి ఏంటిదన్నా చూద్దాం. టమాటాలు కట్ చేసి గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఒక 4 కావాలి. ఈ సైజు ఉల్లిపాయలు 4 తీసుకొని ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. 2 గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవి ఏ సైజు తరుగుతామో దాదాపు అదే సైజులో ఆలుగడ్డ ముక్కల్ని కూడా తరిగి పెట్టుకుందాం. ఇవి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేసేస్తాను. ఇది ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇట్లా పైన పొట్టు తీసేసాను, ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన పొట్టు తీసేస్తే మనకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి ఏం చేద్దామంటే ఇది ఈ హోల్స్ నుంచి నీళ్లు ప్రెషర్ పెడితే కింద మొత్తం లోపల ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ కడుగుదాం. ఇది ఇంకోసారి ఆలుగడ్డలతో పాటు, ఆలుగడ్డలు ఇవి దాదాపు సమానమైన సైజులో ఉండేలాగా జాగ్రత్త పడదాం. సమానమైన సైజు ఎట్లా ఉంటుందంటే ఇది కదా, ఆలుగడ్డను కట్ చేసుకుందాము. ఇది కత్తి భలే ఉందండి, మా మేనలుడు కొనిచ్చాడు, చాలా బాగుంది. ఇదండి, దాంతో ఈక్వల్ అయిన సైజులో ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసుకుందాం. మిగతా అవి కట్ చేస్తాను. కట్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏం చేసాము, నీళ్లు మరుగుతున్న నీళ్ళల్లో ఆలుగడ్డను తామరపువ్వు కాడలు వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇందాక ఉప్పు చెప్పే కదా, ఉప్పులో కొద్దిపాటు దీంట్లో వేద్దాము. వేసి 1 నిమిషం పాటు ఉడకనిద్దాం. మరీ మెత్తపడద్దు, మళ్ళీ కూరతో పాటు ఇవి ఉడుకుతాయి. కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో 1 విజిల్ పెట్టి ఆర్పేసేయండి. కొద్దిగా ఉప్పేసి 1 విజిల్ అనిచ్చి ఆర్పేయండి. ఇది 1 నిమిషం పెట్టిన తర్వాత నేను దీన్ని ఆఫ్ చేసేసుకుంటాను. ఉల్లిపాయలని ఇట్లా సన్నగా 2 ఏం చేసాం, మనం ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. 2 ఉల్లిపాయలని గ్రైండ్ చేసాము. టమాటాలు గ్రైండ్ చేసుకున్నాం. టమాటాల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసేసాం. రైట్, టమాటా పేస్ట్ రెడీగా ఉంది, ఉల్లిపాయ పేస్ట్ రెడీగా ఉంది. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. కట్ చేసేసి సన్నగా కట్ చేసుకొని, ఇవి ఎంత వేగితే అంత రుచి ఉంటుందండి.
ఎంత వేగుతే అంత రుచి ఉంటుంది. దాదాపు నల్లగా అయిపోవాలి, అంతసేపు వేయించాలి ఉల్లిపాయ దీంట్లో ఈ కర్రీకి. అయితే ఏమైంది, నేను ఈ లోటస్ స్టెమ్ తీసుకొని హోటల్కి వచ్చిన తర్వాత హోటల్లో చెఫ్ని కలిసా. నాకు అక్కడ ఇంకొక కూర నేర్పించాడండి అతను. వాళ్ళ అదే హోటల్లో చూపెట్టాడు నాకు. నేను అడుగుతూ ఇంట్రెస్ట్ చూసి రూపండి సార్ అని తీసుకెళ్ళి వాళ్ళ కిచెన్లో చూపెట్టాడు. తెల్లగా అది ఎక్కువ మసాలా లేకుండా 5-10 నిమిషాలు అయిపోయింది కర్రీ. ఫాస్ట్గా చేశాడు. అది కూడా చేస్తాను నేను. నా దగ్గర నేను తీసుకొచ్చాను, నేను సరిపడిన ఉన్నాయి. రైట్, ఇది కట్ చేసుకున్నవి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. జీలకర్ర వేసాము, నూనె కాగింది. ఉల్లిపాయలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. ఇది మంచిగా వేగాలండి, ఎర్రగా వేగాలి, టేస్ట్ బాగా వేగాలి. పచ్చివాసన మొత్తం ఎంత వేగితే అంత రుచి ఉంటుంది, చెప్తున్నా కదా. ఉల్లిపాయ పేస్ట్ వేసేసాం కదా, గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఇప్పుడు ఏం చేద్దాము, కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా వేసేద్దాం. ఇక వేగనియండి, ఒక టైం పడుతుంది, ఒక 5-10 నిమిషాలు ఇది టైం పడుతుంది వేగడానికి. ఇది వేగిన తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. మనం ఉల్లిపాయ పేస్టును ఉల్లిపాయలు వేసి ఒక 3 నిమిషాలు అవుతుంది. అది ఇంకా వేగాలి, ఇంకా ఎర్రగా కావాలి. కొద్దిగా వేయించుకుందాము. ఇది ఏంటంటే మనకి తామర కాడలు ఉన్నాయి కదా, అది క్రిస్పీగా ఉంటాయి. కర్రమని తప్పుడు తింటున్నప్పుడు బాగుంటుందండి, చాలా బాగుంటుంది కూర. దాని టేస్ట్ కూడా బాగుంటుంది, ముక్కల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఆకు కూడా వేసాం, మన జీలకర్ర మన ఉల్లిపాయ ముక్కలతో పాటు మసాలా ఆకు కూడా వేసాం. వేగనిద్దామండి. ఏమైంది చూద్దాం. అదే ఇంకా ఎర్రగా అయిపోయింది. అయితే మీకు ఇదేంటిదంటే ఆలుగడ్డ మనం కలిపి ఇప్పుడు చేస్తున్నాము. ఆలుగడ్డ లేకపోతే సిమ్లా మిర్చి, దొండకాయ, ఇట్లా ఏ కూర ఉన్నా కానీ, అంటే మసాలాకి ఏది సూట్ అవుతుందో అవన్నీ దీంట్లో వేసుకోవచ్చు. ఆలుగడ్డ లేకపోతే కేవలం తామర కాడతో కూడా చేసేసుకోవచ్చు. రైట్, ఇది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఎలాగ కానివ్వండి. ఇంకొద్దిగా ఒక సెకండ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, టమాటా పచ్చిమిరపకాయలు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేద్దాం. అయితే ఆ పేస్ట్ వేసే ముందర మీరు అల్లం వెల్లుల్లిపాయ వేసే కనుక ఇక్కడ వేసేసేయండి. వేసి ఆ పచ్చివాసన పోయేంత మటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోండి. తర్వాత టమాటా పేస్ట్ వేయండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లే కాబట్టి ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా టమాటా పచ్చిమిరపకాయల గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసేసాను. అయితే మనం మన ఆలుగడ్డను తామరకాడలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరం పడతాయి ఆ నీళ్ళు, అదే నీళ్ళు పోసుకుందాం. టమాటాలు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము. ఇప్పుడు ఏం చేద్దాము, ధనియాల పొడి, జీరా పౌడరు, కారము, పసుపు, ఉప్పు. ఇప్పుడు నీళ్ళ అవసరం ఇప్పుడు పడుతుంది, మనం ఎందుకంటే దగ్గర పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్లు పోసుకుందాం. 1 నిమిషం ఆగి నీళ్లు పోద్దాం. ఇది పచ్చివాసన పోయేంత మటుకు వేయించుకోవాలి. మనము ఉడకబెట్టుకున్న నీళ్ళు పోయాలా, వేరే నీళ్ళు పోయొద్దా అంటే పోయొచ్చండి, బ్రహ్మాండంగా పోయొచ్చు. కాకపోతే అంటే ఉడకబెట్టిన నీళ్ళు ఉడికి ఉంటాయి కదా ఆల్రెడీ, మంచిది అది. దానికోసం ఉడకబెట్టిన నీళ్ళని వేడిగా ఉంటాయి, పక్కన పెట్టుకోమని చెప్పేది. ఒకవేళ ఆ నీళ్లు పొరపాటున పారబోస్తే మామూలు నీళ్ళు వెచ్చబెట్టుకొని పోయండి. చల్లని నీళ్ళు కూడా పోయవచ్చు. చన్నీళ్ళు పోయడం వల్ల మళ్ళీ ప్రాసెస్ మొదటి నుంచి వస్తుంది. అంటే నీళ్ళు మళ్ళీ వేడెక్కాలి, ఆ ఉడికిన కూరతో కలవాలి. వేడి నీళ్ళు పోసామనుకోండి ఇమ్మీడియట్గా ఫాస్ట్గా కూర అయిపోతుంది. రైట్, 1 నిమిషం ఒకసారి ఉప్పు సరి చూసుకుందాము. ఉప్పు మనం ఏం చేసామంటే కూరలు ఆలుగడ్డను తామరకాడలు ఉడకబెట్టాం కదా, దాంట్లో ఉప్పు వేసాము. దీంట్లో కూడా ఇందాక మనం కారం అవన్నీ వేసినప్పుడు ఉప్పు వేసాం. అది దృష్టిలో పెట్టుకోండి, ఉప్పు ఎంత వేయాలన్నది ఒక్కసారి సరి చూసుకోండి. ఇప్పుడు ఉప్పును ఒక్కసారి టేస్ట్ చేసి ఈ ముక్కలు దాంట్లో కలపడమే.
ఉప్పు అది సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, తామర కాడలను ఆలుగడ్డలు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలిపెట్టేద్దాం. కలిపేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలిపెడితే ముక్క పూర్తిగా మెత్తబడుతుంది, కూర కూడా రెడీ అవుతుంది. నేను మూత పెట్టేసి కొద్దిగా నీళ్ళు చేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో మళ్ళీ వచ్చి చూద్దాం. ఇది మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఆలుగడ్డ మెత్తగా ఉడికిపోతుంది. ఇది క్రిస్పీగానే ఉంటుంది. ఈ ముక్క కొద్దిగా కరకరమంటూ ఉంటుంది. ఇది మీకు బిర్యానీ రైస్లోకి బాగుంటుంది, రైస్లోకి, చపాతీ, పూరి వాటిలోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం ఒక 20-25 నిమిషాలు పడుతుంది. రుచి చాలా బాగుంటుంది. నేను దీంతోపాటు చెప్పే కదా, నాకు అక్కడ హోటల్లో మా చెఫ్ చేసి చూపెట్టాడు. అది కూడా దీంతో పాటు చేస్తాను. అలాగే దీంతోపాటు వీటితోటే చిప్స్ చేశాడండి. ఆ చిప్స్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ మసాలా ఏదో చేశారు. మనం మసాలా మనం వేసుకుందాం, రైట్. ఆ చిప్స్ను అవి రెండు కలిపి ఒక వీడియో చేద్దాం. ఇదండి మనకి నెక్స్ట్ స్టెప్లోకి నేను ఇది సర్దేసిన తర్వాత చూద్దాం. ఇది మనకి తయారైపోయింది ఆలు తామర కాడల కూర. చాలా బాగుంటుందండి. ఇది క్రిస్పీగా ఉంటుంది, ఆలు కొద్దిగా మెత్తబడి ఉంటుంది. చపాతీలో తింటుంటే అనుభూతి వేరుంటుంది. చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకొని చపాతీ పూరితో తినండి, అద్భుతంగా ఉంటుంది. వైట్ రైస్, జీరా రైస్ వాటర్లో కూడా బాగుంటుంది. రైట్, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ కూడా తిని చూసి రుచి చూసిన తర్వాత కామెంట్ చేయండి. రైట్, షేర్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.